సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా ఇప్పుడు ఎందుకో ఆశావాహులు భయపడిపోతున్నారు, పోటీ చేయట్లేదు. మీరు ఆశ్చర్యపోతారు. మొదటి ఫేజ్లో సుమారుగా 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈరోజు చివరి రోజు ఇక మొదటి ఫేజ్ నామినేషన్ వేయడం అనేది కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు నామినేషన్ 1, 2 అంతే. జనరల్గా ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే ఎంత కోలాహలం ఉండేది తెలుసా? సర్పంచ్ ఎన్నికలు అంటే ఊర్లో పండగ వాతావరణం. వారు నిల్చుంటారా, వీళ్ళు నిల్చుంటారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఏందని మొత్తం లెక్కలు కడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల చర్చలు జరిగేవి. గ్రామ పంచాయతీలు అయితే ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక కోలాహల వాతావరణం ఉండేది. కొన్ని గ్రామ పంచాయతీలు ఇంతవరకు పోటీ లేదట, అసలు కంప్లీట్గా అక్కడ ఎవరు నామినేషన్ కూడా వేస్తలేరంట. మీరు ఆశ్చర్యపోతారు నిజంగా ఈ విషయాలు తెలిస్తే. సో అటువంటి గ్రామ పంచాయతీలు ఎందుకున్నాయి? అసలు సర్పంచ్లు ఎందుకు పోటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు? నామినేషన్ వేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 3 ప్రధాన రాజకీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ. వాళ్ళు ప్రాంతీయ పార్టీ, మేము కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు ఆఫ్ కోర్స్. బట్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఈరోజు సర్పంచ్లని ఆ నామినేషన్ వరకు తీసుకురావడానికి ఎందుకు వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పోటీ చేయకండి, అప్పుల పాలవ్వకండి అని చెప్పి గతంలో పనిచేసినటువంటి సర్పంచులు సూచిస్తున్నారు. ఇవాల్టితో తొలి విడత నామినేషన్ ముగియడంతో ఇప్పటిదాకా సర్పంచ్ పదవిలోకి మొత్తంగా 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ఎన్ని దాఖలయ్యాయో తెలుసా? 8198 నామినేషన్లు 4000 గ్రామ పంచాయతీలకి నామినేషన్ దాఖలయ్యాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారుగా 2 చొప్పున 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే గ్రామ పంచాయతీలు 4000 ఉంటే వార్డు సభ్యులు యావరేజ్గా ఒక్కో గ్రామానికి మనం 10 చొప్పున వేసుకున్న సుమారుగా 40,000 వార్డు సభ్యులు. అంటే సుమారుగా అక్కడ ఎన్ని నామినేషన్ దాఖలు కావాలి, ఎలా ఉండాలంటే ఇప్పటివరకు నామినేషన్ దాఖలు అనేది కేవలం 11,500 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయట. మరి ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ ఉన్నారు, ఆ తర్వాత పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ క్రాంతి దళం నుంచి, ఆ తర్వాత సర్పంచ్గా గతంలో గెలిచి అప్పుల పాలైపోయి ఇప్పుడు అవస్థలు పడుతున్నటువంటి ఒక సర్పంచ్ కూడా ఉన్నారు. సో అది మైసమ్మగూడ తండా హుస్నాబాద్ సంబంధించినటువంటి సర్పంచ్ లావణ్య కుమార్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ గారు ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా ఒకసారి ఒక సర్పంచ్, గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఆయన గెలుపొందినటువంటి ఒక సర్పంచ్, ఈ సర్పంచ్లందరికీ ఒక వినతి చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అప్పుల పాలు కాకుండా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఒకసారి వీడియో చూద్దాం. బుద్ధున్నలు తెలివినలు అయితే సర్పంచ్ కి పోటీ చేయొద్దు, అప్పుల పాలు కావద్దు, బస్ అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్ కి పోటీ చేయకుండా అప్పుల పాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా. బుద్ధున్నలు తెలివినలు అయితే సర్పంచ్ కి పోటీ చేయొద్దు, అప్పుల పాలు కావద్దు, బస్ అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్ కి పోటీ చేయకుండా అప్పుల పాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా.